హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా అద్భుతమైన రోజు నాకు. ఎందుకంటే 2 మందార పూలు వచ్చేసినాయి. ఈ మధ్య మందార మొక్క పూలు పోయట్లేదు, చాలా గ్యాప్ వచ్చింది. సో ఒకేసారి 2 వచ్చినాయి. ఇంకా మొగ్గలు కూడా ఒక 2-3 కనిపిస్తున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది చూడటానికి పొద్దున్నే. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే మొన్న ఈ మధ్య ఆవాలు వేసాను. అసలు ఆవాలు అసలు ఎట్లా వస్తాయి ఏంటి అనేది చూద్దామని ఇంతవరకు చూడలే. సో ఆవాలు మొక్కలు వేస్తే ఇదేమంటే సన్నగా వస్తుంది మన స్టెమ్, అది నిలబడదు, సో పడిపోతూ ఉంటుంది. సో డౌట్ చూడు, ఒక్క ఆవగింజ వేస్తే ఎన్ని ఆవాలు వస్తాయి చూడండి. ఒక దాంట్లో స్టెమ్ చూశారు కదా, ఆ కాడల్లో చూశారు. సో వాటన్నింటిలో ఆవాలు ఉంటాయి. సో కొంచెం ముద్రాలు ఇంకా వదిలేసాను ఇట్లా. నెక్స్ట్ ఇదేంటంటే మనం ఈ బియ్యం కడిగి నీళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం బెల్లం వేసాం అనమాట. బెల్లం వేస్తే మంచి ఫెర్టిలైజర్ తయారవుతుంది మొక్కలకి. సో దీన్ని ఏ అయితే ఫ్రూటింగ్ వచ్చిన మొక్కలు ఉన్నాయో వాటికి స్ప్రే చేయటం కానీ వాటిలో పోయటం కానీ చేస్తాం ఇక్కడ. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెర్రస్కి వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వాటర్లో కొంచెం మిక్స్ చేస్తున్నా. అది కంప్లీట్గా ఫెర్టిలైజర్ని పోయక్కర్లేదు ప్లాంట్స్కి. సో కొంచెం వాటర్లో మిక్స్ చేసి పోస్తే ఆల్వేస్ బెటర్. సో ఇక్కడ ఇంకో డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసింది ఇవాళ. సో కొంచెం మెత్తబడింది. ఎప్పుడు నేను నొక్కి చూస్తాను అనమాట. ఎప్పుడైతే కొంచెం మెత్తగా అనిపిస్తుందో, మన బొట్టల నీళ్ళు కొంచెం దిగిద్దో అప్పుడు కోయచ్చని అనిపిస్తుంది. సో అటెంప్ట్ అయిపోయాను ఇంకా, ఎందుకంటే నాకంటే ముందర ఉడత కూడా రెడీగా ఉంటుంది దీన్ని తిందామని. సో ఈసారి దానికి అవకాశం ఇవ్వాల, లాస్ట్ టైం ఇచ్చాం కదా. సరే ఈసారి కోసేసినాక నెక్స్ట్ పైన ఈ ఫెర్టిలైజర్ అప్లై చేశాను, ఆ వాటర్. సో పైన కూడా మనకి ఏంటంటే దోసకాయ మొక్కలు, బచ్చలాకాయ ఉన్నాయి. సో పైన కూడా కొంచెం ఇంకా ప్లాంట్స్ ఎక్కువ పెట్టాలి, మెయింటైన్ చేయాలి. సో అది ఈరోజు మనం ఫామ్లో చేసిన పని. సో లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా.